వచ్చిందనుకో పోలీసీని కొట్టిలో పోలీసీని కాల్చిన కోళ్ళలాగా ఎలగట్టిగా అందుకేగా మా వాడి వయసు ముగిపోతుందని మంచి సంబంధం ఉంటే చూసుకెళ్తా ఎందుకురయ్యా నా కూతురు నర్సు ట్రైనింగ్ అయిపోయి కాలం కంప్యూటర్ కదా మాకు కులం పట్టింపులు లేవు నా కొడుకు డాక్టరు నీ కూతురు నర్సు అయినా అతని మాటలు వగేగా ఊరుయ్యా పెద్దింటోళ్ళు ఇంట్లో పనిచేసినోళ్ళు పొలంలో పనిచేసినోళ్ళు చివరికి ఆవిల్నే తాకొట్టు పెట్టేసుకున్న రేంజ్కి వచ్చేసాం అయ్యగారిలాగా రోగాలు వేతనాలు లేవు కానీ నాకు డబ్బు బంగారం మొత్తగా ఉంది మీ అబ్బాయి మా ఇంటికి తీసుకురండి అలాగే తీసుకో బాబు చంద్రబాబు కూర్చో ఈ బొచ్చిలింగ వయసు మురిగిపోతే సొచ్చిలింగం అయిపోతాం తర్వాత దాని లేకపో ఆ తర్వాత చెంగారాయణ కూతురు చేసుకోబోయే వాడి వాడాలైపోతాం అప్పుడు ఆస్తి మందరా డాడీ గారిని పక్కోడు పేరంటే కోడి పేరం తీసినంత సులువుగా ఉంది డాడీ గారు గొప్ప రండి గారే కలిగేస్తూ మనం కయ్యాలకు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు బియ్యంగిరి అయిపోతున్నాం బాబు ఆ దాకా వస్తుంది ఒక 5 నిమిషాలు ఆగండి మంచి ఫ్యామిలీ ఉంటారు మన సంబంధానికి వచ్చావా తినడానికి వచ్చావా చేయడానికి వచ్చాం ఇప్పుడు మధ్యాహ్నం 3 కావస్తుంది చాచా రాలేదు రాలేదు పరపరం రాలేదు ఇయ్య రాలేదు ఒరే బాబు వచ్చిందిగా ఓ బాబు వచ్చింది ముద్దు బాబు నువ్వు తొందరపడటంలో లాభం లేదు బాబు బాబు లేదు బాబు నేను ఇబ్బంది పెట్టాను అయితే నువ్వు నా ఏకతో సమానం బాబు మళ్ళీ చెప్తున్నాను నీ కొడుకు డాక్టర్ చంద్రకుమారు
విచిత్రంగా ఉంటాయి బాబు. మా ఆవిడ పేరు తాత, మా పెద్ద కూతురు పేరు తోప, మా అత్తగారి పేరు నెయ్య, మా చిన్న కూతురు పేరు మా కూతురు పేరు ఏకబాబు. నా ఏకతో సమానంగా అంటున్నా బాబు. ఏదైనా ఉన్నాయంటే ఈ ఇంట్లో
అల్లుడు నా అమ్మాయి ప్రేమించుకున్నా. అందుకే పెళ్లికి సిద్ధం చేశారు. ఎందుకే మా అమ్మాయి ఏం చేశావు? ఇది బాగానే ఉంది. కాలు గారి పడిపోయిన వాడిని భూమికి ఎన్ని జానులు అని అడిగినట్లుంది. అసలు నువ్వెవరో నాకు తెలియదు, మీ అమ్మాయి ఎవరో అసలు నాకు తెలియదు. కానీ ఒక్క మాట మాత్రం నిజం, నన్ను ప్రేమించిన వ్యక్తిని నా నుంచి దూరం చూసావా, అది చాలా దుర్మార్గం. ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ మా అల్లుడి జోలికి వచ్చావో నిన్ను ఏం చేస్తున్నా చెప్పను, చేసి చూపిస్తా. అతని జోలిక ఊటతో రంగులు మార్చిన పూసలు వెళ్ళిరా రోజు మా అమ్మాయిని మార్చేవాడి తలుచుకుంటేనే మహాపాపం. మనిషి చెప్పుకుంది అయ్యా అయ్యా, అయితే మీ అల్లుడి గారికి లైన్ తీరైపోనట్టే. అవును అవును, ఫుల్గా క్లియర్. ఎందుకంటే నేను ఇవాళేమో మీ అమ్మాయి ఎవరో. తెరవండి, ముందు మీరే కళ్ళు తెరుచుకుంటారు. వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. కొద్ది రోజులనే నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. కొద్ది రోజుల్లో నేను కూడా నీ పతనాన్ని చూస్తాను. నా పతనాన్ని చూస్తానంటున్నావు. నీకు ఎన్ని గుండెలు? నేను తలుచుకుంటే తెల్లారేసరికి నిన్ను ఏం చేయాలన్న బాధ తెలుసు. ఒక ఆడపత్రులు పట్టుకొని చంపుతాను మగవాడు లక్ష్యం. ఇది నా ఇంటి సమస్య. ఆ ఇంటికి వచ్చిన అతిథి సమస్య. నీ అతిథి ఏమంటుందో విన్నావా? రాజమన్నా నా కూతురు కాబోయే అల్లుడిని ప్రేమించాలను. ఈ కావ్యాలను ప్రేమించదు. అవునన్నా, కుదిరింది అమ్మాయి గారికి. నువ్వు కంగారు అల్లుడిని కాబోయే అల్లుడిని నువ్వు ప్రేమించావా? అంతే. నా కొడుకు నువ్వు ఇష్టపడ్డావని తెలిసి నా మేనకోడు నాకు కాకుండా పోతున్నా తెలిసి నీకు లక్ష తెప్పి నా కొడుకు దూరం చేద్దాం అనుకున్నాను. ఆ ప్రయత్నం నేను తీసుకొచ్చే ప్రయత్నంలో కొంతమంది కామాంధులు బలవంతం చేయబోయారు. అప్పుడు నువ్వు సులువ కోల్పోయావు. ఇదే అదనంగా నువ్వు తీసుకొచ్చి ఈ సంగతి తెలియజేద్దాం అనుకున్నాను. కానీ నా కొడుకు గురించి అడిగాను. ఇందుకీ నువ్వు చంగారాయి కొడుకు ప్రేమించావా? అది గొప్ప. కానీ ఇప్పుడు కాదు. డబ్బు చెప్పి వీళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు అలాంటి ఏం లేదు. ఓకే, అలాంటప్పుడు నువ్వు ప్రేమించడం నిజమైతే మరి నా కొడుకు ఎందుకు తిప్పుకున్నాను నేను? నేను మీ కొడుకు తిప్పుకుంటున్నాను, నాకే తెలియదు. నిజం బాబాయ్. నీకెలా తెలుసు? ఊరంతా కూడా వస్తుంది. నేను ప్రేమించింది నిన్నే బాబాయ్. కానీ ఈవిడి గారి నిజ స్వరంలో తెలిసాక ఈవిడి నాకు అక్కర్లేదు బాబాయ్. చూడండి, ఒక్కటి మాత్రం గుర్తించుకో, ఈ రాజ్యాంగంలో మా దేవుడు ఒకరికి అన్యాయం చేసేవాడు కాదు, ఎదుటి వారికి నష్టం చేయని మనిషి. అతని కొడుకుని ఏం చేసావో చెప్పు. నీకేమైనా పిచ్చా? వాళ్ళ కొడుకు నేనే చేస్తాను. నాకంతా పిచ్చెక్కిపోతుంది, నా నరం తెగిపోతుంది. ఈ ప్రశ్నల కంటే చావటమే బెటర్. ఏమన్నా ఏమైనా ప్రేమించాలంటున్నావు?
కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. మనం చేసే సమరానికి సై చెప్పాలన్నదేనా ఆరాటం పోరాటం. ఎక్కువ చేసి మాట్లాడుతున్నావో ఆ రైతు నాగలు కట్టిన పరుపు తోట నీకు ఉడితాడిగా బిగిస్తుంది. కోట్లు కూడబెట్టి వేసే ఫ్లాట్ లో ఒక రాయి గోడకి కొండ చేశావు. రైతన్నల ముఖంలో ఆనందం చూస్తుంటే ప్రపంచం చిరునవ్వుతో ప్రపంచం చాలు, నువ్వు నాకు చేసిన సాయం చాలు. లేదు బాబా, నేను ఇక్కడే ఉంటా. ఇది నీ ఉద్యమం కాదు. అవునండి, మీకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, చాలా సిగ్గుగా కూడా ఉంది. చదువుకున్న వాళ్ళని మాకు ఎంత మాత్రం కూడా బాధ్యత లేదు. బాగా చదువుకొని ప్రేమలని, పెళ్లిళ్ళని, వ్యవహారాలని, మందులని, సిగరెట్లని అలానే మా బాధ్యతలన్నీ విస్మరిస్తారు. కానీ మీ ఆశయాలన్నిటికీ మీరు వారధిగా కాకుండా సారథిగా ఉంటే మేమిద్దరం వారధులు. అదిగో ఆ చంగారెడ్డి కట్టడాలను సమాధి చేస్తాం. మీరు నన్ను ఆ రాజ్యంలో ఎవరో చూసి లెక్కిస్తారా? కానీ మీరు అరెస్ట్ అయిపోతున్న సంగతి మీకు తెలియదురా? ప్రకాష్ గారు, వారికంటే వారి గారి కూతురు కిడ్నాప్ చేసింది వీడు. లాయర్, నేను వచ్చి స్టేషన్లో మీరు బయలుదేరి. అభి, అలాగే అభి, నువ్వు నన్ను మోసం చేశావు, నేను నిన్ను మోసం చేశాను. కానీ ఈ సమాజం మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మీరు వెళ్ళండి. మీరు బయలుదేరి. ఈ సమరం ఇప్పుడే ఆరంభం. ఎలా ఉంది ఈ నాయుడు గారి పదం? ఒకరిని పాఠాలను తొక్కేదంటే మరొకరిని ఆకాశాన్ని ఎక్కించాలి. నోరు లేని మొక్క కూడా పెరిగి పెద్దదైపోతుంది. పక్క చెట్టును తాకాలని కొమ్మలను తాకిస్తూ ప్రయత్నం చేస్తుంది. కానీ మనిషి
పుట్టుకొచ్చిందండి భారతవనిదా ఈ రోజుల్లో ఎంత సంపాదించాలో ఎలా సాధించాలని ముందుకు కాదు. ఆ సంపాదన కల్లా చేయబడుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షులు పాపం వాటికి తెలియక ఆకలితో అనువేకంతో చిన్న చిన్న మొక్కల్ని తినేస్తాయి. ఆ చిన్న చిన్న మొక్కలే పెరిగి పెద్దయి చెట్లై మహావృక్షాలై తిరిగి వాటికి ఆశ్రయాన్ని ఇస్తారన్న విషయం వాటికి తెలియదు కదా. మీలాంటి వాళ్ళని చూసినా నాకు అదే అనిపిస్తుంది. ఏంటమ్మా గొప్ప నీతి వాక్యాలు పరుస్తున్నావు? వేగంగా కోటీశ్వరరావు దాన్ని సంగీతాన్ని విన్నావా? నీతి వాక్యాలు ఆపు, బూతులో పడగలవు. నీతిని పాతి పెట్టిన వాడు పాతాలని, అవినీతిని అంతం చేసిన వాడు వైతరిణికి చేరుతారన్నది మన చరిత్ర చెప్పిన సత్యం. ఇది వాస్తవం. నువ్వు కోరుకున్న 3 సెంట్రల్ జైలుకి నిన్ను ఎత్తుకొచ్చి ఎవరు కటకటాలకి అంటే నేను అంత దత్తమని అనుకున్నావా? దత్తమ్మే 25 సంవత్సరాలుగా బయలు తెచ్చుకుంటూ ఉద్యమాలకు ఉప్పులు పోస్తూ తెల్లని చెప్పిన కేసులో నిర్దోషిగా నిరూపించుకోలేక కటకటాలకి వెళ్ళాడు. నేను త్వరలోనే జీవిత ఖైదులు చేస్తాను. ఆ ధర్మదేవత కూడా నువ్వు చేసే దుర్మార్గాలను చూస్తే సిగ్గుపడుతుంది. రాయుడు గారు ఎంత ఆలోచిస్తున్నారు? ఎంత ఉద్రియ రాయుడు పేరు పిలుస్తున్నావు. ఎంత ధైర్యంగా నీకు? మీకు దరిద్రం దాపించినప్పుడు మాకు అదే ధైర్యం వస్తుంది. ఏమిటా నీలో ఈ మార్పేంటా? నా బుద్ధి ఆచూకి ఏమైనా తెలిసిందా? ఆచూకీ తెలిస్తే ఎక్కడికెందుకు వస్తాను? మరి ఇంకెక్కడికి వెళ్తావా? ఏటంతో అనువరణ తీసుకెళ్ళి నా కొడుకుతో పెళ్లి చేసేవాడు. ఉద్రియ నా ఉప్పు తిన్న కుక్క కాబట్టి ఎన్నో విశ్వాసంగా బతికారు. మేము లేకపోతే మీ బ్రతుకులేమిటా? ఆ బలమే కదా మీకు మీ నాయకత్వానికి బలం. ఏదో ఉద్ధరిస్తామని ఆశ. కానీ మీ అన్నం పెట్టే కొద్దీ నీ అన్నగారు తిరిగే మమ్మల్ని తొక్కే పాదాలని తొక్కేస్తుంటే అందుకని తిన్న ముద్దకే మోసాలని నీ కూతురు ఆ రాజేంద్ర కొడుకుని చేసుకోకూడదు, అంతే కదా? దాని కంటే నా కొడుకు ఏం తక్కువ? ఆ ఉద్యమం అభిరామ్ గారిని లేపేద్దాం. అప్పుడు నీ కూతురు నా కొడుకుకి పెళ్లి చేస్తావా? దీని బలంగా ఉన్నప్పుడు ఆ బాలే తోడయి ఇంకా మండిస్తుంది. ఆ ఎక్కే ఏమైనప్పుడు
నాకు మనసు ఈ ఆస్తి అంతా అంతేరా? ఏంటని ఆస్తి ఆస్తి అని పిచ్చితో బంధాలు దూరం చేస్తారా? ఎవరో ఇష్టపడిన అమ్మాయిని నా కట్టబెడతారు అంటే నా మనసుతో ఆ అమ్మాయి మనసుతో సంబంధం లేదా? బంధం అంటే బాధమే ఉండాలి కానీ బండిగా కనబడతాడు. ఎంతకాలం మీరు చెప్పేట్టు ఇకపై మీ సార్ ఏం చేసినా పర్వాలేదా డాడీ? పిల్లలకని బయ్యేట్లు చేయాలి తప్ప సొంత పిల్లలు ఓడిపోవాలి సైజు సమాచార పరగొచ్చి యువతరాన్ని అందించాలి. నీ కొడుక్కి మంచి ముందుగా చెప్పరా? వచ్చాయా ఇప్పటికే చాలా తప్పు చేస్తాను. ఇక మీ తొక్కుడుగా నచ్చి నా పేర ముక్కు తెచ్చుకోదు. మీ మీద ఖర్చుతో కావచ్చు మీ మామూలు నన్ను క్షమించు. ఆ రోజు రాజంలో రాకపోతే నేను ఎలా చూసేవారు నీ కోడి పాటలు కాలు తొక్కేసి కాలం రెండేసి నిజాలు చెప్తున్నా. నీలో ఈ మార్పునే నేను కోరుకున్నాను. నువ్వు ఓర్వలేక చేసినా నన్ను ఓదార్చే చోటుకే తీసుకొచ్చాను. ఈ రాజేంద్రని ఈ రాజేంద్రని పిలిపిస్తావా? నేను కలవాలే కలవలే నీరు కలుస్తారా? నేను కలవాలే కలవలే చూసేస్తావా? నేను కొలవాలే కలవలే తూట్లు కొలుస్తారా? నిన్ను చంపితే నా దారికి అడ్డు తొలగిపోతుంది. నన్ను చంపే ధైర్యం నీకు లేదు. ఏంటి నాకు ధైర్యం లేదా? నిజానికి ఆ రాజేంద్ర వర్మ నిజానికి ఆ రాజేంద్ర వర్మ భార్య అదే నా చెల్లెలు. చంపింది కూడా నేనే. ఓటు చెప్పుది కోసం నా సొంత భార్యను చంపేశాను. కాకి బతులు కూడా నేను ఏమీ చేయలేకపోయాయి. అర్థమైందా? అయ్యా నీకెత్తి మరిచిపోతుంది. నువ్వేళ్ళో నక్కలు అరుస్తున్నాయి. అయితే దీనికి మూడిందన్నమాట. నేనేదంటారు? మీరు చేసిన తప్పులన్నీ ఈ లాయర్ చౌదన్య సీసీ కెమెరాలు పెట్టి మొత్తం అంతా రోడ్డుకి అర్థమయ్యేలా చేసింది. అయ్యా అయ్యా ఎలక్షన్లో చేసిన గొడవలు 25 ఏళ్ల క్రితం రాజేంద్రవరమని వాళ్ళ భార్యని వీళ్ళ ముగ్గురు హత్య చేశారు. అప్పుడు వీటిని పట్టుకొని నేను పారిపోయి సార్ చాలా
నాది రాఘవ బాబునే. నేను నీకు భయపడి ఫోటోలు మార్చుకొని 25 ఏళ్ళు బతుకాం. సౌజన్య, మీరు సమాజానికి ఎంత అవసరం నాకు తెలుసు. మీరు చెప్పాల్సింది ఏదో నాకు పూర్తిగా చెప్పాలి. ఇదంతా కూడా ప్రభుత్వానికి తప్పకుండా నేను నివేదిక సమర్పిస్తాను. ఓకేగా? ఓకే సార్. సార్, ప్రపంచానికి ఆకలి తీసిన రైతులకు ఆయన మాత్రం ఆకలితో చేస్తున్నారు. వైద్యం కోసం హాస్పిటల్ కట్టించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. శాంతి భద్రత కోసం పోలీస్ స్టేషన్ కట్టించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. లావాదేవీ కోసం కోర్టులు నిర్మించి ఉద్యోగాలు ఇస్తున్నారు. విద్య కోసం స్కూల్ నిర్మించి ఉద్యోగాలు ఇస్తున్నారు. అలా ఈ ప్రపంచానికి ఆకర్షించే రైతులకు ఉద్యోగాలు ఎక్కడున్నారు సార్? కొన్ని వందల ఎకరాలు పంటలు పండించి వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగాన్ని కల్పించండి సార్. పండించే రైతు అప్పుడు తిరిగి మళ్ళీ వ్యవసాయంలోకి వస్తాడు. జిల్లాలో కూడా మీరే కాలం తవ్వేవాడికి ఉద్యోగం కావాలి, గోడ చుట్టేవాడు ఉద్యోగవంతుడు కావాలి, కలుపు తీసేవాడు ఉద్యోగం కావాలి, కొంత పోసేవాడు ఉద్యోగం కావాలి. చాలా మంచి ఆలోచన. చూడండి సార్, ప్రభుత్వం 60 ఏళ్ళకే రిటైర్మెంట్ ఎందుకు ఇస్తుంది? అతను ఆ ఉద్యోగ ధర్మాన్ని సరళీయంగా నిర్వర్తించలే ఆలోచనలు ఉండవు కదా. కానీ ప్రజలను పరిపాలించే రాజకీయ నాయకుడికి 60 ఏళ్ళు దాటినా ఎవరో చేసే అవకాశాన్ని తొలగించండి సార్. తప్పకుండా ఆ ఎస్ఐ గారిని వెంటనే అప్ చేయండి. నన్ను క్షమించరా, డబ్బుతో ఏదైనా తీయాలని నిద్రపోతున్నాను. కానీ నాకు పని చేయకూడదు. నీకు చేసిన సేవ ఎవరైనా సేవ చేశారు. రాఘవ, నాకు మీకు ఎక్కడున్నా? ఆ యాస్లు 5 లక్షలు ఉంటాయి కాదు. మీరు పంపుతున్న డబ్బులతోటి నేను ఒక అమ్మాయిని మీరు ఆ విషయం చెప్తే మీరు ఏం చేస్తారన్న భయంతో. కానీ నేను పెంచిన అమ్మాయిని లాయర్ని ఎందుకు చేశారో తెలుసా? మీ మధ్య ఉన్న గొడవల్ని సర్ది మనగలిగేది ఆవిడే అని. అయితే నా కూతురు మేనల్ని చనిపోయారా? ఎలా తెలిసింది? చనిపోతారని తెలిసి అనాథలుగా మా దగ్గర జరిగేలా చేశారు. చంద్రబాబు గారు మీరే మేనలతో పెళ్లికి మీ కూతురు తీసుకురామంటారా? రాజారావు గారు, మీ మేనగోడు పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరో తెలుసా? ఇదిగో బాబు, మరి నా కూతురు సౌజన్య
నా యాదాద్రి నా బావగారు రాజేంద్ర నుండి రాజిచ్చేస్తాడు. నా 100 మైళ్ళను కూడా 100 మంది పార్టీగా రాజిస్తాడు. భూమికి పత్రాన్ని రంగేసినట్టు అమ్మలారా పట్టసేలు పెరగాలి ఓయమ్మలారు పాలి పుస్తలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల ఏడ్చుకుంటూ వలసైపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయలో చరవీడి భూతల్లి చెట్టకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేతమును భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు Thank you.